అరాచకాలు చూసాం, లిక్కర్ స్కామ్ చూసాం, కుప్పలు తెప్పలుగా వేల కోట్ల రూపాయల కుంభకోణాలు చూసాం, డ్రైవర్ని చంపేసి ఇంటి దగ్గర దాన్ని ఏమంటారు డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని చూసాం, లేకపోతే మర్డర్లు చేసిన నాయకుల్ని చూసాం, ఇంకెంతోమంది అధికారులను చూసాం. ఎక్కడా ఎవరి మీదే చర్యలు తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి. కానీ తమ్మళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి పైన పార్టీ నేత సురేంద్ర నాయుడు సస్పెన్షన్ పైన సస్పెండ్ చేస్తూ నకిలీ మద్యంపై సీఎం సరికొత్త డ్రామా. నాకు అర్థం కాల, ఏంటి సార్ ఇది? అంటే చర్యలు తీసుకోవడం డ్రామా అవుతుందా? తీసుకోకపోవడం మరి అది ఏ రకమైన పాతివ్రత్యమో నాకు తెలియదు. ఐఎమ్ సారీ. అంటే అది రివర్స్. అంటే రాయడానికి కొంత దాన్ని ఏమంటారు సార్, సిగ్గు అనే పదం వాడడానికి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ ఏదో అడ్డుపడాలిగా కొంతైనా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది, సాక్షి రాసింది అన్ని మీరు రివర్స్ లో అర్థం చేసుకోవాలి. జనం అర్థం చేసుకుంటున్నారు. ఏం స్కెచ్ చేసావు బాబు అని అతను అంటే, ఏం స్కెచ్ వేసావు జగన్ అన్నమాట. అదే కదా. ఇప్పుడు ఇవాళ ఏం స్కెచ్ చేశాడంటే జగన్మోహన్ రెడ్డి కూటమిని, ఇవాళ తెలుగుదేశం పార్టీని జయచంద్రారెడ్డిని అడ్డం పెట్టుకుని, మీరే చెప్పారు కదా, ఇవాళ మొత్తం కంపు కొట్టే పరిస్థితి తెచ్చుకున్నారంటే వ్యక్తిగతం పార్టీ గతం కాదు. ఇవాళ వ్యక్తి పార్టీ రెండు కలగలిసిపోయినటువంటి పరిస్థితుల్లో వ్యక్తులు చేసిన తప్పిదాలు పార్టీ పైన ఎలా పడుతున్నాయి స్పష్టమైనటువంటి ఉదాహరణే మనకి జయచంద్రారెడ్డి. శ్రీనివాస్ గారు చెప్పనివ్వండి, ఇందా కూడా అడ్డుపడ్డారు మీరు. చెప్పనివ్వండి, తర్వాత తీసుకున్నాం. చెప్పనివ్వండి సార్, వినండి సార్. జయచంద్ర పేరే తీయమాకండి, నలుగురు పేర్లు తీయండి. నలుగురు పేర్లు ఇట్ రిప్రజెంట్. ఇక్కడ కులాల కోణంలో పోయి వ్యవహారం తప్పుదారి పడుతుంది. అన్ని కులాల పేర్లు తీయండి. అక్కడ సురేంద్ర నాయుడు పేరు ఏమండి? రవిచంద్రారెడ్డి గారు, మీరు ఇక్కడ కులాల గురించి మాట్లాడడం కాదండి. జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకుడు కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని పట్టుకుని వేలాడుతోంది కాబట్టి జయచంద్రారెడ్డి పేరు వస్తుంది. జయచంద్రారెడ్డి అని రెడ్డి కాబట్టి తీయట్లా ఆ పేరు. మీరు దయచేసి అర్థం చేసుకోండి. సతీష్ రెడ్డి ఏముందండి? సతీష్ రెడ్డి గురించి అంత ఆలోచించాల్సిన అవసరం ఉందా? సతీష్ రెడ్డి గురించి అంత ఆలోచించాల్సిన అవసరం ఉందా అండి? మనకు వ్యతిరేకంగా ఎందుకు సతీష్ రెడ్డి గురించి మీరు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకుని మాట్లాడుతున్నారు? జయచంద్రారెడ్డి అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా టికెట్ కూడా తీసుకుని పోటీ చేసిన వ్యక్తి కాబట్టి, ఆ వ్యక్తిని అడ్డం పెట్టుకొని వాళ్ళ వైసీపీ దాని గెజెట్ పేపరు నానా యాగీ చేస్తున్నాయి కాబట్టి అతని పేరు హైలైట్ అవుతోంది. దాని కులం కోణం ఏముంది? దానికి కులం కోణం కానే కాదు, అది పొలిటికల్ యాంగిలే. శ్రీనివాస్ గారు ఇక్కడ ఇప్పుడు జనార్దన్ ఎవరైతే ఉన్నారో, అది ఒక్క నిమిషం శ్రీనివాస్ రవిచంద్ర రెడ్డి గారు ప్లీజ్, మీరు దాని క్యాస్ట్ యాంగిల్లో ఒక లాక్కండి దయచేసి. అద్దెపల్లి జనార్దన్ అని ఎవరైతే మనం ఈ దీంట్లో A1గా ఉన్నాడో, విజయవాడ అతను, ఆయన పారిపోయాడు అది ఇదని అంటున్నారు.